బ్రేక్ న్యూస్. రాయదుర్గం భూములు రికార్డులు బ్రేక్ చేశాయి. రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలో టీజీఐఐసి భూములు వేలం వేశారు. ఎకరం భూమి రికార్డు స్థాయిలో 237 కోట్లు పలికింది. సర్వే నంబర్ 83/1లోని 6 ఎకరాల 29 గుంటల భూమికి ఈ వేలం వేశారు. దక్షిణ భారతదేశంలో ఆల్ టైమ్ రికార్డు ఇది. గతేడాది ఇదే ప్రాంతంలో ఎకరం భూమి ధర 177 కోట్లు పలికింది. రాయదుర్గం భూములు రికార్డు ధరలు పలికే తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, రియల్ ఎస్టేట్ రంగం, ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం తన సత్తాను చాటిందని చెప్పవచ్చు. దక్షిణ భారతదేశంలోనే హైదరాబాద్లో భూముల విలువ అత్యధికంగా రికార్డు స్థాయిలో ధర పలకడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చానీయాంశం అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాసేపటి క్రితం రాయదుర్గంలోని టీజీఐఐసి భూములు, ముఖ్యంగా ఈ సిటీలో ఉన్న టీజీఐఐసి భూములను ప్రభుత్వం వేలం వేసింది. వేలంలో అత్యధికంగా 1 ఎకరం 237 కోట్ల రూపాయల ధర పలకడం నిజంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ చరిత్రలోనే ఇది కొత్త అధ్యాయం అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూసాం గత ఏడాది డిసెంబర్ 2025 డిసెంబర్లో ఇక్కడే ఈ ప్రాంతంలోనే రాయదుర్గంలోనే టీజీఐసి వేలం వేయగా 1 ఎకరం అప్పుడు రికార్డు స్థాయిలో 177 కోట్ల రూపాయల వేలంలో ధర పలికిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సరిగ్గా 6 నెలల తర్వాత అక్కడే మళ్ళీ ఈ వేలం వేయగా 1 ఎకరం 237 కోట్ల రూపాయల ధర పలకడం నిజంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఇది కొత్త రికార్డ్ అని చెప్పవచ్చు, బెంచ్ మార్క్ అని చెప్పవచ్చు. మొత్తం 11.38 ఎకరాలను 2 ప్లాట్లుగా ప్రభుత్వం విభజించింది. అందులో ఒక ప్లాట్కి ఈరోజు వేలం జరిగింది. అందులో 6.29 ఎకరాలకు ఈ వేలం వేయగా వేలంలో అత్యధికంగా 237 కోట్ల రూపాయల ఎకరం ధర పలికిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రభుత్వం అంటే టీజీఐసి ఈ ఎకరం భూమికి 1 ఎకరం భూమికి సెట్ ఆఫ్ రేట్ అంటే రిజర్వ్ ధర కేవలం 139 రూపాయలు మాత్రమే కోట్ చేసింది. రికార్డు స్థాయిలో వేలంలో 237 కోట్లు అంటే ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే 1 ఎకరానికి 100 కోట్లు ఏకంగా ఎక్కువగా ధర పలికిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి దీన్ని బట్టే తెలుస్తుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందనేది తెలుస్తుంది. ఈరోజు 6.29 ఎకరాలకు మాత్రమే ఈ వేలం జరిగింది. ఈ వేలంలో మొత్తం 1 ఎకరా 237 కోట్లు అంటే మొత్తం 6.29 ఎకరాలకు 1490 కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. మళ్ళీ వచ్చే నెల జూన్ 1న మరో 5.09 ఎకరాలకు రెండో ప్లాట్ కూడా వేలం జరగబోతుంది. దీనికి కూడా ప్రభుత్వం ఆఫ్సెట్ ప్రైస్ 139 కోట్లు ఆఫ్సెట్ ప్రైస్ ఫిక్స్ చేసింది. ఇది కూడా ఇప్పుడు ఈరోజు రికార్డు స్థాయిలో 237 కోట్లు పోయిందో దానికంటే ఇంకా ఎక్కువగా 240 నుంచి 250 కోట్ల రూపాయల ధర పలికే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వ వర్గాలు ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద ఈరోజు రాయదుర్గంలో అత్యధికంగా 237 కోట్ల రూపాయల ధర పలకడం ఇది సౌత్ ఇండియాలోని అత్యధిక భూముల ధర అని చెప్పి రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం, రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.